పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్టోరీ అంతా ఓకేగానమ్మా, క్లైమాక్స్ మార్చాలమ్మా. మన తమిళ సినిమా కాదబ్బా, తెలుగు సినిమా. హీరో హీరోయిన్లు విడిపోతే సినిమాలు చూడరు బాబు ఇక్కడ జనాలు. మామా, ఇవాళ పప్పుగాడు బర్త్డే, ఈవినింగ్ చిన్న పార్టీ, వచ్చారా? ఓకేరా. హాయ్ మామ్స్. హాయ్. హాయ్ హాయ్. ఏంటి మామా నా కోసం వెయిటింగా? అవును మామా, ఇందాక నుంచి వెయిటింగ్ నీకోసం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. రెడీ? Cheers. ఏంటి మామా, నా బర్త్డేకి కేక్ కూడా లేదా? ఎందుకు లేదు మామా, నీకోసం పెద్ద కేక్ తెచ్చా. ఏంటి మామా ఇది? కేక్ అయితే కాస్ట్లీ అని పుచ్చకాయ తెచ్చా మామా, మందులోకి మంచిగా బాగుంటుందని. ఈ పప్పు ఏంది మామా? నీ పేరు పప్పు కదా, అందుకే పప్పుతో గార్నిష్ చేశాను మామా. నేనంటే ఎంత ఇష్టం మామా నీకు. హ్యాపీ బర్త్డే పప్పు. ఏం కార్తీక్ డల్గా ఉన్నావు? ఏం లేదురా. ఇంతకీ నీ సినిమా ఎంతవరకు వచ్చిందిరా? హీరో హీరోయిన్లు విడిపోతే సినిమాలు చూడరంట జనాలు, అది. ఇది తమిళ సినిమా కాదు మామ, తెలుగు సినిమా. ఇక్కడ హీరో హీరోయిన్ని పిసికేయాలి. నేను సినిమా తెద్దాం అనుకుంటున్నాను, బ్లూ ఫిల్మ్ కాదు. ఓ, నీకు అలా అర్థమైందా? నువ్వు ఆగరా. అలా కాదు మామ, నేను చెప్పేది ఎలా అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కౌగిలింతలు ముద్దులతో కొంచెం రొమాంటిక్గా ఉండాలని. మనం అంత గొప్పవాళ్ళం అంటే బాబాయ్, హీరో హీరోయిన్లు కౌగిలించుకున్నా ముద్దు పెట్టుకున్నా మనం పెట్టుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతాం. సూపర్ రా. దేవదాసు, ప్రేమాభిషేకం, ఇంకా చాలా ఎవర్గ్రీన్ సినిమాలు ఉన్నాయి తెలుసా? హే ఆపండ్రా, ఇంతగా స్టోరీ అంటే చెప్పరా. అది నా కదేరా. అనుకున్నా నువ్వు ఇలా అన్నప్పుడే. ఎవరో అమ్మాయి మనోడు గుండెకి గాయం చేసిందిరా. గాయం కాదు మామ, గొయ్యిత వేసిందిరా అది. ఎక్కడిరా? సిమెంట్ ఇసుక తెచ్చి గొయ్యి పూడిద్దామని. వీడికి పని చేస్తుందిరా. కార్తిక్, అసలు అమ్మాయిని ఎప్పుడు కలిసావురా? ఒకరోజు బస్ స్టాప్లో నుంచున్నా. ఆ అమ్మాయి ఊరికి కొత్త. ఉమెన్స్ కాలేజ్ బస్ నెంబర్. నేను అన్నోన్ పర్సన్తో మాట్లాడను. మరి నువ్వేమన్నావురా? చూడు, ఇవాళ నీకు పెళ్లి చూపులు, రేపు పెళ్ళి, ఎల్లుండి శోభనం.
వాడు నీకు అన్నోన్ పర్సన్ కాడా? ఏంటే అంత మాట అన్నావా? అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి చెప్పిన డైలాగ్ ఇంకా బాగుంది. సినిమాలో వాడుకుందామని ఏమీ అనలేదు. మరి తర్వాత ఎప్పుడు కలిసావరా? ఈసారి నేను కలవలేదు, తనే కలిసింది. ఏమండి? ఏంటండి? ఐఎమ్ సో సారీ అండి, మొన్న అలా మాట్లాడాను కదా. తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే మీరు నాకు హెల్ప్ చేద్దామనేగా చెప్పారు అని అర్థమైంది. హాయ్, మై నేమ్ ఈజ్ వందన. అన్నోన్ పర్సన్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు కదా. సారీ చెప్పాను కదా. ఇట్స్ ఓకే కార్తిక్. లెట్స్ బి ఫ్రెండ్స్. ఓకే. మరి తర్వాత ఏమైందిరా? ఏముంది, మనిషి గుప్పెడంత ఉంటుందంట గుండె, అది ఒక్కసారిగా జారి పడిపోయింది. ఇదంతా కాదు కానీ అసలు ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పు కార్తిక్, ఏంటి సైలెంట్గా ఉన్నావు? వందన, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అది కాదు కార్తిక్, నువ్వు నాకు మంచి ఫ్రెండ్. నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు కార్తిక్, నువ్వంటే నాకు ఇష్టమే, బట్ అది వేరు ఇది వేరు. వందన, సూటిగా నేను విషయం అడగనా? చెప్పు. మొగుడు పెళ్ళాలు గొడవపడి విడిపోయినంత మాత్రాన దాడికి అక్క, దానికి ఆడి తమ్ముడు అవడు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి కార్తిక్? ఉంది. ఏ అబ్బాయి అయినా తను ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్ అనుకోడు, ఆ అమ్మాయితో ఫ్రెండ్లీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. అది కాదు కార్తిక్. ఓ, అర్థమైంది. నాకు జాబ్ లేదు కదా. ఫైనల్గా ఒక్కటి చెప్తా, నువ్వు చోటుకి ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటావు. ఇక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ, ఇక్కడ ఇద్దరే ఉంటారు, చాలా హ్యాపీగా వెళ్తాం. బెర్త్, పడుకుని వెళ్ళొచ్చు, పర్లేదు, ఇది బాగానే ఉంటుంది. ఇక మిగిలింది జనరల్, ఇక్కడ కనీసం సీటు దొరుకుతుందో లేదో కూడా చెప్పలేం. నేను జనరల్. ఇక్కడ కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ చచ్చేదాకా నువ్వు నా పక్కనే ఉంటావు. ఇక నీ ఇష్టం, ఉంటా. తర్వాత అమ్మాయిని మళ్ళీ ఎప్పుడు కలవలేదా మామ? లేదురా, అదేంటో తెలియదు కానీ తను నా పక్కనున్న రోజులు లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. అదేరా లవ్ అంటే. ఈ ప్రేమ గురించి, అది పెట్టే బాధల గురించి నేను చెప్పలేను కానీ అన్నయ్య చెప్తాడు, యూట్యూబ్ ఓపెన్ చేయరా. ఎక్కడికి? కూర్చో. అమ్మాయి కనిపించినప్పుడల్లా నాకేం జరుగుతుందో, నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంది బుజ్జి. అన్నయ్య,
ఇదంతా నీతో చెప్పుకోవాలనిపించింది. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా బుజ్జి? గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసమే, గుర్తించలేదా నన్ను నా ప్రాణమే. ప్రేమ 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 ప్రేమ. అరే పప్పు, చెప్పు కార్తీక్. కళ్ళు ఎర్రగా ఉన్నాయిరా. కళ్ళ నుంచి వాటర్ వస్తుంది. నేను ఈవినింగ్ హాస్పిటల్ టోకెన్ తీసుకుంటారా? ఓకేరా. ఏంట్రా ఎంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చావు? కళ్ళు కదా కాస్ట్లీ అని. ధనలక్ష్మి డాక్టర్ పిలుస్తున్నారు. ఓకే. లక్ష్మి, డాక్టర్ ధనలక్ష్మి, కొద్దిగా ధనం ఉంటే అప్పిస్తావా? లోపలికి వెళ్ళండి, నాగలక్ష్మి ఉంది, కాటేస్తుంది. వద్దులేండి. పేరు చెప్పండి. పప్పు టమాటా. ఏంటి? పప్పు నా పేరు, మా ఇంటి పేరు టమాటా. అందరూ ముద్దుగా పప్పు టమాటా అంటారు. మీరు ఉప్పు అవుతారా? పప్పు చాలా బాగుంటుంది. పేషెంట్ ఎవరు? తీసుకోండి మాస్క్. ఇది ఎందుకు? ఇది మా హాస్పిటల్ రూల్. అబ్బో. అరే కార్తీక్ రారా. మీరు రండి నాతో. మీ చిన్న ఇక్కడ పెట్టండి. నో ప్రాబ్లం. ఐ డ్రాప్స్ ఇస్తాను, వాడండి, తగ్గిపోతుంది. నువ్వు కళ్ళ డాక్టర్ అయ్యావు కానీ గుండె డాక్టర్ అయి ఉంటే బాగుండేది. గుండె పడే బాధ ఏంటో నీకు తెలిసేది. రారా. ఏమైంది వందన? నేను నీకు చెప్పానే, తనే కార్తీక్. అవునా? తనకింకా నా మీద కోపం తగ్గలేదు. అదేంటో దానా, తన నా పక్కనున్నప్పుడు ఏదో తెలియని ధైర్యం. అదే నే లవ్ అంటే.
ఏమైంది కార్తీక్, అంత సీరియస్గా హాస్పిటల్ నుండి వచ్చావు? ఆ డాక్టరే రా వందన. వదిలే కార్తీక్, తన కాకపోతే మరో అమ్మాయి. లైట్ తీసుకో. మొహం మీద గొడ్డేసుకుని మ్యాటర్ చేయడం నా వల్ల కాదు మామ. అంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ పిల్లల మొహాల మీద గుడ్లేసి సంసారం చేస్తున్నారా ఏంటి? అందరి గురించి నేను చెప్పట్లేదు, నా గురించి మాత్రమే నేను చెప్తున్నాను. వందన, నీకో విషయం చెప్తాను. మగాల్లో 2 రకాలుంటారు. టైప్ 1 వీళ్ళకి ఏం కావాలో డైరెక్ట్గా చెప్తారు. టైప్ 2 వీళ్ళు మన పక్కన ఫ్రెండ్ లాగా ఉంటూ టైం చూసి టెంప్ట్ చేసి పనైన తర్వాత సైలెంట్గా సైడ్ అవుతారు. కార్తిక్ టైప్ 1. ఇక లేట్ చేయకు. కార్తీక్, నువ్వు బాధపడనంటే నీకో విషయం చెప్తా. నీలాగే తను కూడా మొగుడు మొహం మీద గుడ్డేసి సంసారం చేయలేనని నువ్వు చెప్పుండొచ్చుగా. తన వైపు ఒక్కసారి ఆలోచించి కార్తీక్. అయింది ఏదో అయిపోయింది, తనకు ఒక్కసారి కాల్ చేసి మాట్లాడు. తన ఫోన్ నెంబర్ చెప్పు. గురుడు గుండె గులాబ్ జామ్ అయినట్టుందే. హలో, కార్తికేనా అండి? అవును, చెప్పండి. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నానండి. అవునా అండి? పక్కనున్న మీ ఫ్రెండ్కి ఫోన్ ఇవ్వండి. ఎలా కనిపెట్టావు కార్తిక్? అదే లవ్ అంటే. కార్తీక్, నేను నిన్ను ఒకసారి కలవాలి. సరే అయితే. రారా. నువ్వు వెళ్ళరా. ఓకేరా. హాయ్. హాయ్. వందన, ఐఎమ్ సో సారీ. నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా తప్పు చేశాను. లెట్స్ బీ ఫ్రెండ్స్. ఏ అమ్మాయినా తను ప్రేమించిన అబ్బాయిని ఫ్రెండ్ అనుకోదు కార్తీక్. ఫ్రెండ్లీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంది. నీకు ఓకే అయితే జనరల్ టికెట్స్ 2 తీసుకొచ్చాను. కలిసి జర్నీ చేద్దామా? yes yes ఇంతకీ నువ్వు ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నావు? చచ్చేలోపు పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలి, అదే నా ఆశ. మరి నీకు? నువ్వే నా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పక్కన శృతి హాసన్ బాగుంటుందేమో కానీ వందన బాగుదేమో. హే పప్పు, చూడు ధనలక్ష్మి, నువ్వు డాక్టర్ అయితే నేను కాంపౌండర్ అవుతా. నీ చుట్టూ ఏ ఊరు కుక్క రాకుండా కాంపౌండ్ వాళ్ళనే కాపాడతా. నువ్వు బెర్త్ కన్ఫర్మ్ చేస్తే మన ఇద్దరం పడుకొని జర్నీ చేద్దాం. నీ భాష బాగోలేకపోయినా నీ భావం అర్థమైంది. అయినా పప్పు టమాటా కూర నచ్చని వాళ్ళు ఉంటారా? కంగ్రాచులేషన్స్. కథ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. మనం సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.